హల్లెలూయా. సమస్తమైన మహిమ ప్రభావములు ప్రభు అయిన యేసుక్రీస్తుకే కలుగును గాక. ఆమేన్. హెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల వరకు మనం చదువుకుందాం. హెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల వరకు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు ఉపమాన రీతిగా విప్పుడు కథ ఒకటి ఇశ్రాయేలులకు వేయుము. ఎట్లనగా, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నానా విధములకు విచిత్ర వర్ణములు గల రెక్కలను, ఈకలను, పొడుగైన పెద్ద రెక్కలను గల ఒక గొప్ప పక్షిరాజు లెబానోను పర్వతములకు వచ్చి ఒక దేవదారు వృక్షపు పై కొమ్మను పట్టుకొనెను. అది దాని లేత కొమ్మల చిగుళ్లను తుంచి వర్తక దేశమునకు కొనిపోయి వర్తకులున్న యొక్క పురమందు దానిని నాటెను. మరియు అది దేశపు విత్తనములలో కొన్ని తీసుకొనిపోయి గన్నేరు చెట్టును నాటినట్లుగా విస్తారము పారు నీరు కలిగి బాగుగా సేద్యం చేయబడిన భూమిలో దాన్ని నాటెను. అది చిగిర్చి పైకి పెరగక విశాలంగా కొమ్మలతో అల్లుకొని గొప్ప ద్రాక్షవల్లి ఆయను. దాని కొమ్మలు ఆ పక్షిరాజు వైపున అల్లుకొనుచుండెను. దాని వేళ్లు కిందికి తన్నుచుండెను. అలాగున ఆ ద్రాక్ష చెట్లు శాఖోపశాఖలుగా వర్ధిల్లి రెమ్మలు వేసెను. పెద్ద రెక్కలను విస్తారమైన ఈకలను గల ఇంకొక గొప్ప పక్షిరాజు గలదు. ఆ చెట్టు శాఖలను బాగుగా పెంచి బహుగా ఫలించి మంచి ద్రాక్షవల్లి వదిలినట్లుగా అది విస్తార జలము గల మంచి భూమిలో నాటబడి ఉండినను ఆ పక్షిరాజు తనకు నీరు కట్టవలెనని తన పాదుల కాలువలో నుండి అది ఆ పక్షి తట్టు తన వేళ్లను తిప్పి తన శాఖలను విడిచెను. కావున నీవిలాగ ప్రకటించుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అతి ద్రాక్షవల్లి వృద్ధి నొందున అది ఎండిపోవునట్లు జనులు దాని వేళ్లను పెరికి దాని పండ్లు కోసివేసి దాని చిగుళ్ళు ఎండిపోగా ఎంతమంది సేద్యగాళ్ళు ఎంత కాపు చేసినను దాని వేళ్లు ఇక చిగురింపవు. అది నాటబడినను వృద్ధి పొందిన తూర్పుగాలి దాని మీద విసిరగా అది బొత్తిగా ఎండిపోవును. అది నాటబడిన పాదిలోనే ఎండిపోవును. చాలు. హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏంటిదంటే గనక తిరుగుబాటు చేయకు. హల్లెలూయా. మన అంశం ఏంటిది? తిరుగుబాటు చేయకు. హల్లెలూయా. మరి మనకు ఎదురైన శ్రమలను బట్టి మరి మనం ఏం చేస్తూ ఉంటాము? ఆ శ్రమలకు తట్టుకోలేక, ఆ శోధనలకు తట్టుకోలేక మనం ఏం చేస్తుంటాం? దేవుని పైన తిరుగుబాటు చేస్తూ ఉంటాం, దేవుని దూషిస్తూ ఉంటాం, దేవుని పైన అలుగుతూ ఉంటాం. అవునా? హల్లెలూయా. అయితే మరి మనం తిరుగుబాటు చేయొద్దు. మనం తిరుగుబాటు చేయకుండా ఏం చేయాలి? దేవుడు మనల్ని విడిపించేంత వరకు కూడా మనం సహించాలి. మనం హల్లెలూయా. మరి ఆ శోధనకు మనం తలవంచాలి. హల్లెలూయా. అప్పుడు మరి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మరి ఇక్కడ హెజ్కేలు గ్రంథంలో మరి 17వ వచనంలో మరి 1 నుంచి 10 వచనాల వరకు కూడా చూసుకుంటే గనక మరి ఇక్కడ దేవుడు ఒక ఉదాహరణగా మరి ఉపమాన రీతిగా మరి ఒక కథను మరి దేవుడు హెజ్కేలుతో దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఆ కథ ఏంటిది? నానా విధములకు విచిత్ర వర్ణములు గల రెక్కలను, ఈకలను, పొడుగైన పెద్ద రెక్కలను గల ఒక గొప్ప పక్షిరాజు లెబానోను పర్వతమునకు వచ్చి దేవదారు వృక్షపు పైకొమ్మును పట్టుకొనెను. హల్లెలూయా. మరి ఒక పెద్ద మరి పక్షిరాజు నానా విధములైన విచిత్ర వర్ణములు గల రెక్కలు మరి ఈకలు మరి పొడుగైన పెద్ద రెక్కలు గల మరి పక్షిరాజు ఏం చేశాడు? లెబానోను పర్వతమునకు వచ్చి ఏం చేశాడంట? దేవదారు వృక్షపు పైకొమ్మును పట్టుకొని దాన్ని ఏం చేశాడు? దాని లేత కొమ్మలను మరి చిగులను త్రుంచి వర్తక దేశమునకు మరి తీసుకొని పోయి, హల్లెలూయా, మరి ఆ దేశంలో దాన్ని మరి నాటాడు. హల్లెలూయా. ఆ పక్షిరాజు. హల్లెలూయా. అయితే మరి
ఆ మరి మరి ఆ పక్షిరాజు మరి ఆ విత్తనాన్ని అక్కడ నాటినప్పుడు ఆ వర్తకపు దేశంలో ఆ మరి ఆ చెట్టు మరి పైకొమ్మును వృక్షపు పైకొమ్మును తీసుకొని మరి ఆ అక్కడ నాటినప్పుడు వర్తకపు దేశంలో నాటినప్పుడు ఏం జరిగింది? అది మంచిగా అభివృద్ధి చెందింది. హల్లెలూయా. చాలా ఒక గన్నేరు చెట్టు లాగా మరి ఏమైందంటే ఒక గన్నేరు చెట్టు ఎట్లయితే మరి విస్తరిస్తుందో, హల్లెలూయా, మరి ఆ గన్నేరు చెట్టులాగా ఆ ఏమైపోయిందట మరి ఆ విశాలంగా కొమ్మలతో అల్లుకొని గొప్ప ద్రాక్షవల్లి అయిందంట. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మరి దాని కొమ్మలు ఎక్కడ పోయినాయంటే ఆ పక్షిరాజు వైపున అల్లుచుండెను, దాని వేలు క్రిందికి తన్నుచుండెను. హల్లెలూయా. మరి అంటే మరి అది చాలా గొప్పగా అయిపోయి పెద్దగా అయిపోయి మరి మరి చాలా విశాలంగా అయిపోయి మరి దాని వేలు కిందికి దన్నుతుంది. అంటే మరి వేలు ఎంత లోతులోకి వెళ్తే మరి చెట్టు ఏమవుతుంది? అంత స్ట్రాంగ్ ఉంటది. అంత స్ట్రాంగ్ అయింది. హల్లెలూయా. అయితే మళ్ళా ఇంకొక గొప్ప పక్షిరాజు వచ్చేసరికి ఈ చెట్టు ఏం చేస్తుంది? ఆ పక్షిరాజు నాకు నీళ్ళు పోయాలి, ఆ పక్షిరాజు నన్ను పెంచాలి అని చెప్పి ఆ పక్షిరాజు తట్టు చూస్తుంది అన్నమాట. హల్లెలూయా. అయితే మరి మరి ఇక్కడ మరి ఆ చెట్టు, ఆ వృక్షం, ఆ చెట్టు ఎవరంటే మరి యూదులు మరి యూదా రాజు అయిన సిద్కియా రాజు ఆ చెట్టు. హల్లెలూయా. మరి మొదలు మరి లేబానోను పర్వతం మీద మరి ఉన్న వృక్షమును వృక్షపు పైకొమ్మును మరి పట్టుకొని తీసుకొని వచ్చి వర్తకపు దేశంలో మరి నాటినటువంటి పక్షిరాజు ఎవరంటే గనక నెబుకద్నెజర్ రాజు. హల్లెలూయా. మరి ఇంకొక పక్షిరాజు ఎవరంటే గనక ఐగుప్తు దేశపు రాజు ఫరో రాజు. హల్లెలూయా, ప్రైజ్. అయితే మరి దేవుడు ఇజ్రాయేలీలు మరి యూదులు చేసిన పాపమును బట్టి దేవుడు ఏం చేశాడు? దేవుడు బబులోను దేశానికి బానిసలుగా అప్పగించాడు. 70 సంవత్సరాలు మీరు బబులోను దేశంలో బానిసలుగా ఉంటారని చెప్పాడు. హల్లెలూయా. అంటే నెబుకద్నెజర్ రాజుకు దేవుడు అప్పగించాడు. హల్లెలూయా. ఇప్పుడు నెబుకద్నెజర్ రాజుకు దేవుడు అప్పగించాడు కాబట్టి ఇప్పుడు యూదులు ఎవరికి లోబడాలి? నెబుకద్నెజర్ రాజుకు లోబడాలి. హల్లెలూయా. ఇప్పుడు నెబుకద్నెజర్ రాజుకు వాళ్ళు వ్యతిరేకంగా తిరిగారంటే ఎవరికి తిరిగినట్టు? దేవునికి తిరిగినట్టే. హల్లెలూయా. ఎందుకంటే మరి యూదులను దేవుడే నెబుకద్నెజర్ రాజుకు దేవుడే అప్పగించాడు. హల్లెలూయా. దేవుడే ఏం చెప్పాడంటే ఆ నెబుకద్నెజర్ రాజుకు మీరు లోబడాలని చెప్పి దేవుడు చెప్పాడు. హల్లెలూయా. 70 సంవత్సరాల వరకు కూడా మరి ఆ బబులోను దేశానికి మీరు లోబడాలని చెప్పి దేవుడు చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు లోబడకుండా మరి ఎదురు తిరిగితే మరి లోబడకుండా మరి ఆ బబులోను దేశానికి ఎదురు తిరిగితే ఎవరికి తిరిగినట్టు? దేవునికి ఎదురు తిరిగినట్టే. హల్లెలూయా. నువ్వు దేవునికి మనం ఎదురు తిరిగితే మనం బ్రతుకుతామంటారా? హల్లెలూయా. బ్రతకలేము మనం. అవునా కదా? హల్లెలూయా. మనం దేవునికి ఎదురు తిరగకూడదు. హల్లెలూయా. మరి ఇక్కడ మరి సిద్కియా రాజును రాజుగా ఎవరు పెట్టారంటే నెబుకద్నెజర్ రాజే పెట్టాడు. హల్లెలూయా. మరి నెబుకద్నెజర్ రాజు యూదా ప్రాంతం మీదకి దాదాపు 3 సార్లు యుద్ధానికి వచ్చాడు. ఎన్నిసార్లు యుద్ధానికి వచ్చాడు? 3 సార్లు యుద్ధానికి వచ్చాడు. మొదటిసారి మరి యుద్ధానికి వచ్చి యెహోయాకీను అనే రాజును మరి ఓడించి మరి కొంతమందిని మరి బబులోను దేశానికి బానిసలుగా తీసుకెళ్లారు. మరి దాంట్లో ఎవరున్నారంటే దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు మరి ఆ మొదటి గుంపులో ఉన్నారు. హల్లెలూయా. మరి తీసుకెళ్లి ఏం చేసిండంటే మరి ఇంకా కొంతమంది మిగిలి ఉన్నారు కదా యూదా ప్రాంతంలో. అయితే వాళ్ళ పైన యెహోయాకీం అనే రాజును పెట్టాడు. హల్లెలూయా. అయితే ఆ యెహోయాకీం అనే రాజు కూడా మరి తిరగబడడం తోటి ఏమైందంటే మరలా మరి నెబుకద్నెజర్ రాజు ఆ యెహోయాకీం అనే రాజుతో యుద్ధం చేసి అతన్ని ఓడించి అతన్ని పట్టుకొని
మరి తర్వాత మరి ఇంకా కొంతమందిని తీసుకొని పోయాడు. హల్లెలూయా. దాంట్లో ఎవరున్నారంటే ఏహెచ్కేల్ ఉన్నాడు. హల్లెలూయా. ఆ గుంపులో. హల్లెలూయా. అయితే మరి యెహోయాకీం అనే రాజును ఓడించి తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళ పైన మరి సిద్కియాను మరి రాజుగా పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు నెబుకద్నెజర్ రాజే మరి సిద్కియాను రాజుగా పెట్టాడు కాబట్టి ఇప్పుడు సిద్కియా ఏం చేయాలి? ఆ నెబుకద్నెజర్ రాజుకు లోబడాలి. హల్లెలూయా. కానీ ఏం చేసిందంటే మరి నెబుకద్నెజర్ రాజు మరి మా వాళ్ళని అందరినీ కూడా బానిసలుగా తీసుకెళ్లాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన మాట నేను ఎందుకు వినాలి? ఆయనతో యుద్ధం చేసి మరలా తీసుకొచ్చుకుంటాను నా ప్రజలను అని చెప్పి తిరుగుబాటు చేశాడు. హల్లెలూయా. దేవుడేమో నువ్వు ఆయనకు లోబడాలని చెప్పి దేవుడు చెప్పాడు. హల్లెలూయా. అయితే మరి సిద్కియా రాజు ఏం చేశాడు? తిరుగుబాటు చేశాడు. హల్లెలూయా. నెబుకద్నెజర్ రాజు సిద్కియా రాజును రాజుగా చేశాడు. కానీ ఈ సిద్కియా రాజు ఎవరి సహాయం కోరుతున్నాడు? ఇప్పుడు ఐగుప్తు దేశపు రాజు సహాయం కోరుతున్నాడు. హల్లెలూయా. అయితే మరి దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ ఈ 17వ అధ్యాయంలో 10వ వచనంలో చూసుకుంటే కనుక, అది నాటబడినను వృద్ధి నందున తూర్పు గాలి దాని మీద విసరగా అది బొత్తిగా ఎండిపోవును, అది నాటబడిన పాదిలోనే ఎండిపోవును. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏమంటున్నా, అది నాటబడ్డా గాని మరి అది వృద్ధి నొందుతుందా? తూర్పు గాలి దాని మీద విసరగానే ఏమవుతుందంటే అది బొత్తిగా ఎండిపోతుంది అంటాడు. అది నాటబడిన పాదిలోనే ఎండిపోవును అంటున్నాడు. హల్లెలూయా. అంటే దేవునికి మనం వ్యతిరేకంగా జరిగితే కనుక మన పరిస్థితి ఏమవుతుంది? హల్లెలూయా. ఇంకా ఎండిపోవడమే. అవును. ఇప్పుడు ఇక్కడ సిద్కియా రాజు ఇప్పుడు నెబుకద్నెజర్ రాజుకు వ్యతిరేకంగా జరిగిందంటే దేవుడికి వ్యతిరేకంగా జరిగినట్టే. హల్లెలూయా. మరి దేవుడే మరి నెబుకద్నెజర్ రాజుకు 70 సంవత్సరాలు బబులోను దేశానికి యూదులను 70 సంవత్సరాలు బానిసగా అప్పగించాడు. హల్లెలూయా. మరి దేవుడు మరి యూదులకు ఏం చెప్పారంటే, మీరు ఏ దేశానికి అయితే బానిసలుగా వెళ్తారో ఆ దేశం క్షేమాన్ని మీరు కోరుకోవాలని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. ఆ నెబుకద్నెజర్ రాజుకు మీరు లోబడాలని చెప్పాడు. హల్లెలూయా. ఇక్కడ ఇర్మియా గ్రంథంలో మనం చూసుకుంటే కనుక 27వ అధ్యాయము ఎన్నో వచ్చిన అయితే ఏ జనులు బబులోను రాజు కాడి కిందికి తమ మెడలు వచ్చి అతనికి దాస్యం చేయుదురో ఆ జనులను తమ దేశంలో కాపురముండనిచ్చెదను. వారు తమ భూమిని సేద్యపరచుకొందురు, నేను వారికి నెమ్మది కలుగజేయుదును. ఇదే యెహోవా వాక్కు. చాలు. హల్లెలూయా. ఏ జనం అయితే నెబుకద్నెజర్ మరి కాడి క్రింద తమ మెడను వంచి అతను దాస్యం చేస్తారో ఆ జనమును దేవుడు ఏమంటున్నాడు? తమ దేశంలో కాపురం ఉండనిచ్చేదని అంటున్నాడు. అంటే మరి ఎవరైతే ఆ నెబుకద్నెజర్ రాజుకు లోబడతారో మరి ఆ జనమును దేవుడు ఏం చేస్తా అంటున్నాడు? ఆ నెబుకద్నెజర్ చేతిలో నుంచి విడిపించి తిరిగి వాళ్ళ దేశాన్ని పంపిస్తా అంటున్నాడు. హల్లెలూయా. అయితే మరి ఏ దేశం అయితే మరి ఇక్కడ 10వ వచనంలో చూడండి, మీరు మీ భూమిని అనుభవింపకుండా మిమ్మల్ని దూరంగా తోలివేయినట్లును మిమ్మను నేను వెళ్ళగొట్టినట్లును మీరు నశించినట్లును వారు అబద్ధ ప్రవచనములు మీకు ప్రకటింతురు. అయితే ఈ జనం 9వ వచనంలో చూసుకుంటే కనుక, కాబట్టి మీ ప్రవక్తలేమి, శోధగాండ్రేమి, కలలు కనువారేమి, కాలజ్ఞానులేమి, మంత్రజ్ఞులేమి మీరు బబులోను రాజునకు దాసులు కాకుందురని మీతో పలుకున్నప్పుడు మీరు వారిని లక్ష్య పెట్టకుడి అంటున్నారు. అంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేశాడు? యూదులను బబులోను దేశానికి బానిసలుగా అప్పగించాడు. హల్లెలూయా. ఇప్పుడు యూదులు ఏం చేయాలి? ఆ బబులోను దేశానికి లోబడాలి, ఆ నెబుకద్నెజర్ రాజుకు లోబడాలి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మరి యూదులను ఎట్లా మరి నెబుకద్నెజర్ రాజుకు అప్పగించాడో మరి మనల్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? శోధనలకు అప్పగిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు మరి యూదుల్ని ఎందుకు మరి దేవుడు నెబుకద్నెజర్ రాజుకు అప్పగించాడు? ఎందుకు బానిసలుగా అప్పగించాడు అంటే వాళ్ళని సరిచేయడం కోసమే. హల్లెలూయా. మరి యూదులు బబులోను దేశానికి బానిసలుగా పోకముందుకు వాళ్ళ పరిస్థితి ఒకలా ఉంది.
బబులోని దేశానికి బానిసలుగా వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఒకలాగా ఉంది. మనం చూసుకుంటే గనుక పాత నిబంధనలో మనం చూసుకుంటే గనుక మరి విగ్రహారాధన చేసేవారు యూదులు, దేవునికి తిరుగుబాటు చేసేవారు. హల్లెలూయా. ఇప్పుడు మరి బబులోని దేశానికి బానిసగా వెళ్ళి వచ్చిన తర్వాత ఏమైపోయింది? యేసు ప్రభు టైంలో చూసుకుంటే కనుక విగ్రహారాధన లేదు. కొత్త నిబంధనలో యూదులు విగ్రహారాధన చేశారంటే లేదు. హల్లెలూయా. యెహోవా దేవుడు ఒక్కడే మా దేవుడు అన్నారు. విశ్రాంతి దినాన్ని కూడా చాలా కరెక్ట్ గా పాటిస్తున్నారు. హల్లెలూయా. విశ్రాంతి ఇప్పుడు మరి యూదులకు మరి విశ్రాంతి దినమును దేవుడు ఎట్లా ఆచరించమన్నాడు అంటే కనుక ఆ విశ్రాంతి దినమున మరి వంట కూడా వండుకోవద్దు వాళ్ళు. విశ్రాంతి దినం అంటే వాళ్ళకి ఏ దినం? శనివారం దినం. శుక్రవారం రోజే అంత వంట వండుకోవాలి, అంత రెడీ చేసుకోవాలి. శనివారం రోజు వాళ్ళు కంప్లీట్ గా దేవుణ్ణి ఆరాధించాలి. హల్లెలూయా. దేవుడు మరి ఆ పద్ధతి పెట్టాడు దేవుడు వాళ్ళు. అయితే పాత నిబంధనలో దేవుడు మరి యూదులు దాని అంతా కూడా చెడగొట్టారు. ఈ బబులోను దేశానికి ఎందుకు మరి ఇజ్రాయేలీలను యూదులను బానిసలుగా దేవుడు పంపించాడంటే కనుక ఆ విశ్రాంతి దినమును పాడు చేశారు. ఇక్కడ ఆ 2వ దినవృత్తాంతముల గ్రంథంలో మనం చూసుకుంటే కనుక 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయం 21వ వచనం. సిరియా ద్వారా పలుకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశం అనుభవించే వరకు ఇది సంభవించెను. దేశం పాడుగానున్న 70 సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించెను. చాలు. హల్లెలూయా. మరి దేవుడు ఎందుకు యూదులను బబులోను దేశానికి బానిసలుగా అప్పగించారు? విశ్రాంతి దినాన్ని వాళ్ళు ఏం చేశారు? పాడు చేశారు. విశ్రాంతి దినమున ఏ పనులు చేయొద్దంటే పనులు చేశారు. విశ్రాంతి దినమున బరువు మోయొద్దని చెప్పాడు. విశ్రాంతి దినమున కాలి ఆరాధించమని చెప్పాడు. కానీ యూదులు ఏం చేశారు? ఆ విశ్రాంతి దినమును పాడు చేశారు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? 70 సంవత్సరాలు మరి వీళ్ళు విశ్రాంతి దినమును కరెక్ట్ గా అనుభవించేంత వరకు, అనుసరించేంత వరకు బబులోను దేశానికి బానిసలుగా అప్పగించాడు. హల్లెలూయా. ఆ బబులోను దేశం నుంచి వాళ్ళు మరి బయటికి వచ్చిన తర్వాత ఏమైపోయింది? చాలా నిష్ఠతగా ఇప్పుడు యేసు ప్రభు వచ్చి నేను దేవుని కుమారుడు అని చెప్పినా గానీ వాళ్ళు ఏమంటారు? మాకు ఒక్కడే దేవుడు. హల్లెలూయా. నువ్వెవరు? నువ్వు సామాన్య మానవుడు, నువ్వు మానవుడు అయ్యండి దేవుణ్ణి అంటున్నావా అని చెప్పి మరి యేసు ప్రభుని వ్యతిరేకిస్తున్నారు. హల్లెలూయా. మరి యేసు ప్రభు విశ్రాంతి దినమున స్వస్థపరిస్తే కూడా కనీసము విశ్రాంతి దినమున ఎవరిని కూడా స్వస్థపరచొద్దండి, అంత నిష్ఠతగా పాటిస్తున్నారు వాళ్ళు. చూడండి. హల్లెలూయా. కొత్త నిబంధనలో అంటే మరి దేవుడు ఎందుకు శోధనలకు వదులుతాడంటే మనం సరి చేయడం కోసం. హల్లెలూయా. యూదులను ఎందుకు బబులోను దేశానికి బానిసలుగా మరి దేవుడు అప్పగించాడంటే వాళ్ళని సరి చేయడం కోసం. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎందుకు శోధనలకు అప్పగిస్తాడంటే మనల్ని సరి చేయడం కోసమే దేవుడు శోధనలకు అప్పగిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎంతవరకు అయితే మరి ఆ శోధనకు అప్పగించిండో అంతవరకు మరి మనం ఏం చేయాలి? మనము ఆ శోధనకు లోబడాలి. మనం హల్లెలూయా. ఆ శోధనను మనం స్వీకరించాలి దేవుని మీద విశ్వాసముతో. హల్లెలూయా. ఆ శోధనను స్వీకరించకుండా నువ్వు దేవునికి తిరుగుబాటు చేస్తే గనక ఏమైతుంది? ఆ శోధన నుంచి నువ్వు విడుదల పొందుకుంటావా? పొందుకోలేవు. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? నెబుకద్నెజర్ రాజుకి ఎవరైతే దాస్యం చేస్తారో వాళ్ళని ఏం చేస్తా అని చెప్పాడు? తిరిగి వాళ్ళ దేశానికి వాళ్ళని పంపిస్తా అని చెప్పాడు. హల్లెలూయా. ఎవరైతే నెబుకద్నెజర్ రాజుకు వ్యతిరేకంగా తిరుగుతారో వారిని ఏం చేస్తాడు? వాళ్ళని నాశనం చేస్తా అని చెప్పాడు. హల్లెలూయా. అంటే మరి మనం ఉన్న శోధన నుంచి మనం విడుదల పొందుకొని ఆశీర్వదింపబడాలంటే మనం ఏం చేయాలి? దేవుడు ఎంతవరకు అయితే ఆ శోధనకు మనల్ని అప్పగించిండో అంతవరకు మనం తల వంచాలి. హల్లెలూయా. మనకు చాలా బాధ అవుతుంది, కాదని కాదు, చాలా బాధ అవుతుంది. అవునా? హల్లెలూయా. మనకున్న శ్రమలను బట్టి మరి మనకు దుఃఖం వస్తూ ఉంటది, మనకు బాధ కలుగుతూ ఉంటది, అవమానం కలుగుతూ ఉంటది. హల్లెలూయా. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరు కూడా ఏమంటాడు? ఇంకా ఇట్లనేనా నీ పరిస్థితి? నువ్వు మారవు, నీ పరిస్థితి మారదు అంటారా? అనరా? అవమానపరుస్తూ ఉంటారు. హల్లెలూయా. నీకు వచ్చిన శోధనేమో కానీ వేరేటోళ్ళు అనే మాటలను బట్టి నీకు ఎక్కువ బాధ అవుతా ఉంటుంది.
అవునా కదా? హల్లెలూయా. బాధ అవుతుంది, కానీ నువ్వు తిరుగుబాటు చేయొద్దు. హల్లెలూయా. ఆ శోధనను సహించడానికి నువ్వు సిద్ధపడాలి. ఆ శోధనను నువ్వు సహించాలి. హల్లెలూయా. దేవుడు ఎంతవరకు అయితే ఆ శోధనకు అప్పగించిన అంతవరకు మరి ఆ శోధన నువ్వు సహించాలి. సహించకుండా నువ్వు దేవునికి తిరుగుబాటు చేస్తే నువ్వు విడుదల పొందుకోలేవు, ఎలాంటి మేలు పొందుకోలేవు. హల్లెలూయా. నువ్వు ఆ శోధనను నువ్వు సహించడానికి సిద్ధపడ్డప్పుడే, మరి ఆ శోధనకు లోబడ్డానికి నువ్వు సిద్ధపడ్డప్పుడే, లోబడినప్పుడే మరి ఆ శోధన నుంచి విడిపింపబడి నువ్వు హెచ్చింపబడతావు. హల్లెలూయా. మరి మీకా గ్రంథంలో 7వ అధ్యాయంలో 9వ వచనంలో మనం చూసుకుంటే కనుక మీకా భక్తుడు ఏమంటాడంటే, మరి దేవుడు మరి నన్ను విడిపించేంత వరకు, చదువు మీకా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. నేను యెహోవా దృష్టికి పాపం చేసుకుని గనుక ఆయన నా పక్షంగా వ్యాఖ్యమాడి నా పక్షంగా న్యాయం చేసే వరకు నేను ఆయన కోపాగ్నిని సహించును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని వెలుగుతున్నాను. చాలు చాలు. హల్లెలూయా. అక్కడ మీకా భక్తుడు ఏమంటుండు? నేను పాపం చేసిన కాబట్టి ఏమంటున్నాడు అక్కడ ఆయన? నేను పాపం చేసిన కాబట్టి కనుక ఆయన నా పక్షంగా రాజ్యమాడి నా పక్షంగా న్యాయం చేసే వరకు చాలు ఆయన కోపాగ్ని చాలు చాలు. హల్లెలూయా. నేను పాపం చేసిన కాబట్టి, నేను పాపం చేసిన గనుక ఆయన కోపం మరి మరి ఆయన నా పక్షమున మరి న్యాయం తీర్చేంత వరకు నేను ఆయన కోపాగ్నిని సహిస్తా అంటున్నాడు. ఖచ్చితంగా దేవుడు నన్ను వెలుగులోకి తీసుకొస్తా అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఈ మీకా భక్తుడు ఎట్లయితే డిసైడ్ అయిండో, దేవుడు నాకు న్యాయం చేసేంత వరకు ఆయన కోపాగ్నిని నేను సహిస్తా, ఆయన శోధనలకు అప్పగించడం అది సహిస్తా అని చెప్పి మరి ఎట్లయితే మీకా భక్తుడు డిసైడ్ అయిందో, మరి మనం కూడా ఏం కావాలి? అట్లా డిసైడ్ కావాలి. హల్లెలూయా. ఆ శోధనకు మరి శోధనను సహించడానికి మనం సిద్ధపడాలి. హల్లెలూయా. దేవుడు మన పక్షంలో న్యాయం, దేవుడు ఖచ్చితంగా దేవుడు మరి న్యాయం చేయకుండా ఉంటాడా? ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. మరి మన దేవుడు జాలి కలిగిన వాడు, ప్రేమ సంపూర్ణుడు, మన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఆయన నమ్ముకున్న వారిని దేవుడు మరి విడిచిపెడతాడా అంటే విడిచిపెట్టాడు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. ఆయన నమ్ముకున్న వారికి దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? అద్భుతం చేస్తాడు, ఖచ్చితంగా మేలు చేస్తాడు. హల్లెలూయా. మరి యేసుప్రభు శిష్యులతో అంటాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, నేను మరలా వస్తును అంటాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని అనాథలుగా విడిచిపెట్టాడు. దేవుడు మనల్ని, హల్లెలూయా, దేవుడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టాడు. దేవుడు మనల్ని శ్రమలకు, దేవుడు మరి ఆ శ్రమల్లోనే దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. హల్లెలూయా. మరి మన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు మనం ఎందుకు శ్రమలకు అప్పగిస్తున్నాడు అంటే మనల్ని సరిచేయడం కోసమే అప్పగిస్తున్నాడు, కానీ మనం నశించిపోవాలని కాదు. హల్లెలూయా. కాబట్టి మరి మరి మనం ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా తిరగొద్దు. హల్లెలూయా. ఈ సిద్కియా రాజులాగా మనం వ్యతిరేకంగా తిరిగితే కనుక ఏమవుతుంది? నశించిపోతాం. హల్లెలూయా. ప్రైజ్. మరి మీకా భక్తునిలాగా మరి దేవుడు నాకు న్యాయం తీర్చేంత వరకు ఆయన కోపాగ్నిని నేను సహిస్తా అని చెప్పి మరి సిద్ధపడితే గనక తర్వాత ఏం జరుగుతుంది? ఆ శోధన నుంచి దేవుడు విడిపించి నీ దేవుడు నేను గొప్ప చేస్తాడు. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని ఫలింపజేయును గాక. ఆమేన్.